2025-26లో ఏపీ బడ్జెట్ 3.2 లక్షల కోట్లు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఏపీ గవర్నమెంట్ చెప్తుంది. కట్ చేస్తే రీసెంట్ గా వైసీపీ జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం నిర్వహించింది. ఇక్కడ ఇచ్చిన హామీలు ప్రజలు మర్చిపోయారా లేదా నిజంగా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారా? వైసీపీ చేస్తున్న అలిగేషన్స్ ఏంటో చూద్దాం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వంలో హైలైట్ ఈ సూపర్ 6 అన్నమాట. ఈ సూపర్ 6 లో ఇప్పటికీ ఎన్ని అమలు చేశారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఏ ఏ పథకాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది లెక్కలతో చెప్తాను. దీని తర్వాత వైసీపీ చేస్తున్న ఆరోపణలను దీంతో కంపేర్ చేసి చూద్దాం. 2025-26 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3.2 లక్షల కోట్లు. దీంట్లో తల్లికి వందనం స్కీమ్ కోసం 9,407 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు కేటాయించారు. అంటే 400 కోట్లు మత్స్యకార సంక్షేమం కోసం కేటాయించారు. అమరావతికి 6,000 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్ కోసం 6,705 కోట్లు. ఇలా ప్రతిదానికి ఒక బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే మహిళలకు ఫ్రీ బస్, నిరుద్యోగ భృతి, అలాగే మహిళలకు నెలకు 1,500 ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయటానికి రాష్ట్ర ఖజానాలో తగినంత డబ్బు లేదు అనేది ఇప్పుడు గవర్నమెంట్ వెర్షన్ అన్నమాట. అండ్ పథకాలు అమలు చేయడానికి ఇంకా అప్పులు ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. నిజంగానే వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఎక్కువగా అప్పులు చేయటం వల్ల ఏపీకి ప్రస్తుతం ఈ పరిస్థితి ఉందా, లేక కూటమి ప్రభుత్వం వచ్చాకే ఇలా మారిందా అనేది పక్కన పెడదాం. ఎందుకంటే రెండు పార్టీల వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు తోసేసుకుంటారు కాబట్టి. సో జూన్ 4న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం మెయిన్ గా ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు అన్నది ప్రధాన అలిగేషన్ అన్నమాట. కానీ నిజానికి చాలా హామీలు అమలయ్యాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన హామీలను చూస్తే వృద్ధాప్య పెన్షన్ ఒకేసారి 4,000కు పెంచడం, వికలాంగులకు 6,000 పెన్షన్, ఇంకా ఎక్కువ డిజబిలిటీస్ ఉంటే 15,000 వరకు నెలకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎన్టీఆర్ భరోసా స్కీమ్ కింద. అలాగే అన్నా క్యాంటీన్, లాస్ట్ టైంలో వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ బేబీ కిట్స్ కోసం 51 కోట్లు కేటాయించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన ప్రతి బిడ్డకు 1,410 రూపాయల కిట్ ఇస్తారు. దీని ద్వారా 4 లక్షల తల్లులకు బెనిఫిట్ ఉంటుంది. అంటే నెక్స్ట్ ముఖ్యమైన హామీ తల్లికి వందనం. ఈ స్కీమ్ లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఉండింది. అమ్మ ఒడి అనే పథకం ద్వారా అందించారు. ఇప్పుడు తల్లికి వందనం ద్వారా స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటికి ఒక స్టూడెంట్ కు మాత్రమే ఈ స్కీమ్ వర్క్ అయ్యేది. కానీ ఇప్పుడు ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి కూడా వర్తిస్తుంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ గా ఉంటారన్నమాట. అలాగే మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం కూడా ఈ నెల అంటే జూన్ 12వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ అన్నదాత సుఖీభవ స్కీమ్ రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ బడ్జెట్ లో వీటి కోసం కేటాయించారు. ఇది కూడా మేబీ జూన్ లో మొదలవుతుంది. ఇంకా మహిళలకు ఫ్రీ బస్ కూడా ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగే మత్స్యకారులకు ఫిషింగ్ బ్యాన్ సమయంలో 20,000 రూపాయల నిరుద్యోగ భృతి, అలాగే దీపం పథకం వంటివి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే వైసీపీ ప్రొటెస్ట్ చేయడం వెనుక బలమైన కారణం కూడా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం అయినా కూడా అన్ని అమలు చేయలేకపోయారు అనేది రీజన్. అంతేకాకుండా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అన్న విషయం తెలిసి కూడా అమలు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు అన్నది వైసీపీ వర్షన్. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం హామీలు అమలు చేశాం, ఇంకా కొన్ని అమలు చేయడానికి సమయం పడుతుంది అనే చెప్తుంది. యాక్చువల్ గా టైం కావాలి, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్ అండ్ బడ్జెట్ ఇవన్నీ సెట్ చేసుకోవాలి అంటే. కాబట్టి హామీలు అమలు చేయడం ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. దీంతో పాటు గత వైసీపీ ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేసింది. ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. మేము చేసింది తక్కువే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎక్కువ అప్పులయ్యాయి అని గత ప్రభుత్వం చెప్తోంది. ఎవరి టైంలో ఎక్కువ అప్పులు చేశారు అండ్ ఏ ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది సెపరేట్ గా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం.